నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక వార్తల్లోకి వెళ్దాం. శివ ఇదేం దారుణం, శ్రీశైలంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, శివభక్తులపై లాఠీచార్జి దుర్మార్గం, శ్రీశైలం ఘటన ప్రభుత్వ తప్పిదమే, తప్పు ఒప్పుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అంతేకాక పసిపిల్లలకి పాలు దొరక్క అల్లాడిపోవటం, వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయటం, మరి అంతకుముందు తొక్కిసలాటలు జరిగిన అనుభవం ఉన్నప్పటికి కూడా ఈ రకంగా జరిగిన దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా సీఎం డౌన్, ఈ డిప్యూటీ సీఎం డౌన్, మామూలుగా అయితే డిప్యూటీ సీఎం అనే ప్రస్తావన రాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ డిప్యూటీ సీఎం పవన్ డౌన్, ఈవో డౌన్ అంటూ మంత్రిని వదిలేశారు పాపం. మంత్రి ఓకే రైట్. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పు, ప్రొఫెసర్ నాగేశ్వర్కి వేధింపులు. చివరికి ఆ పరిస్థితికి వెళ్ళింది. తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, ఆయన పెద్దజీయర్ స్వామి గారికి రెడ్ బుక్ వేధింపులు అంట. పెద్దజీయర్ స్వామి పైన రెడ్ బుక్ వేధింపులు. అలాగే చంద్రబాబు గారు 2009 కదా ఇది, తిరుమల కొండలు 7 కొండలు శ్రీవారికే చెందుతాయని జీవో 746 ఇచ్చిన వైఎస్ఆర్ గారు, తాను ఆ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గారు అంట. ఇప్పుడేమో ఆయన హిందూ సనాతన ధర్మం అని హిందూ ప్రొటెక్టర్ లేరు అన్నట్టుగా ఇప్పుడు ఆయన చెబుతున్నారు. ఇది క్రిస్టియన్ సభలో అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ ఇందాక రామ్నాథ్ గారి వీడియో కూడా చూసాం కదా. సో ఇంకా ఈనాడు వాళ్ళు ఈ దిక్కుమాల రాతలు మానుకోవట్లా. ఈ సుబ్బారెడ్డి ఇవన్నీ చూసినా బుకాయిస్తారా సుబ్బారెడ్డి అంట. వెనకాల అక్కడ ఆయన ఫోటో ఉందంట, చిన్నప్ప అన్నది, ఇంకేముంది ఆయనతోటేనంట. అంటే చంద్రబాబు గారి పక్కో లేకపోతే ఇంకెవరి పక్కో ఉంటే మరి వాళ్ళందరూ ఆయనతో పాటు ఉన్నట్టేనా? ఏం రాతలు ఏం పాడో. ఇంకా అవలా, ఇంకా వీళ్ళకి దేవాలయాల మీద దాడులు అవలా. వీళ్ళు అసలు హిందూ భక్తులా లేకపోతే ఇంకేదైనా హిందూ వ్యతిరేకులు అర్థం కాకుండా శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమలకు కూడా కల్తీనయ్యని చెత్త చెదరం అంతా కలిపి రాశారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మరి అటువంటిప్పుడు 2015లోనే విజయవాడలోనే పట్టుకున్నారు కదా. ఎన్ని ట్యాంకర్లు అండి? 2 ట్యాంకర్లు పట్టుకుని తిరుమలకు కూడా సప్లై చేశారంట. అప్పుడు మరి నిత్యం సప్లై చేశారంట. మరి దాని మీద మరి వాటి గురించి కూడా రాయాలిగా. వీళ్ళు ఈ నిజంగా హిందూ భక్తులు అంటారా? రామోజీరావు అబ్బాయి కిరణ్ రోజు పూజలు చేస్తాడు. ఈ దొంగ పూజలు అనుకోవాలా, నిజం పూజలు అనుకోవాలా? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. మరి ఏ ట్యాంకర్లు మరి ఎందుకు టెస్ట్కి పంపించలా? ఇప్పుడు ఆ ఏ డైరీ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు చాలా మందికి అనుమానం వస్తుంది అసలు శాంపుల్స్ తీసిన తీరు కానీ. ఇప్పుడు హెరిటేజ్ క్లియర్ గా ఇచ్చారు. హెరిటేజ్ వాళ్ళు ట్విట్టర్లో పెట్టారు. ఇది హెరిటేజ్ మీద ఆల్రెడీ ₹1,00,000 ఫైన్ వేసి దాన్ని హెరిటేజ్లో కల్తీ ఉంది, హెరిటేజ్ పెరుగంతా కల్తీ, అసలు ఒక చొక్క పాలు లేకుండా పెరుగు తయారు చేశారు. అట్లనే చేస్తారులే. పేరే కాదు కదా. ఆయన టీటీడీ మీద ఎంత ఆరోపణ చేసినా, ఎంత అధ్వానంగా, ఎంత నీచంగా మాట్లాడినా మనం అట్లా అనకూడదేమో. సార్ ఆయన తిరుమల లడ్డు పవిత్ర ప్రసాదం మీద మాట్లాడుతున్నా, నేను హెరిటేజ్ మీద మాట్లాడుతున్నా. దానికి నీకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ది, అది ఆ రోజు అది పబ్లిక్ సంబంధించినటువంటిది. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే అక్కడ వాళ్ళ పేరేమో ట్రూ కార్డ్ అని ఉంటుంది. ట్రూ కార్డ్, టోటల్ కార్డ్. దాని పేరు హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ టోటల్ కర్డ్ అంటే మొత్తం పెరిగాయని చెప్పి. మరి మొత్తం పెరిగనే దాంట్లో ఈరోజు పెరిగే లేదు, దానికి సంబంధించి దాంట్లో ఆ పెరుగు కల్తీ ఉందని చెప్పి ఇచ్చారు. మరి ఏ విధంగా ఇచ్చారు? దానికి సంబంధించిన దాంట్లో ట్విట్టర్లో వాళ్ళు ఛాలెంజ్ విసురుతున్నాము అప్పీల్ మీద అని చెప్పి ఇచ్చారు. సార్ దాంట్లో క్లియర్గా ఏం చెప్తున్నారు వాళ్ళు? థర్డ్ పార్టీ విట్నెస్ సమక్షంలో ఇది జరగలేదు అంటున్నారు, పరీక్ష జరగలేదని. మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కూడా థర్డ్ పార్టీ సమక్షంలో జరగాలి కదా. మరి అసలు దీంట్లో వాళ్ళు వచ్చిందంటే రెండోది సీల్డ్ ప్యాకా లూజ్డ్ ప్యాకా దేని నుంచి తీసుకున్నారు, దీన్ని మేము శాంపుల్ ఎర్రర్గా పరిగణించాలన్నారు. ఇప్పుడు ఆ శాంపుల్ పరీక్షలు చేసిన వాళ్ళ మీద డౌట్, పరీక్షలు చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ మీద వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద మీరు మాది లూజ్డ్ శాంపిల్ తీసుకున్నారా, లేదంటే సీల్ ఓపెన్ చేసిన దాన్ని తీసుకున్నారా, దేంట్లో దాన్ని కల్తీ ఉందని చెప్పి మీరు అంటున్నారు. సో దీని మీద మాకు శాంపిల్ ఎర్రర్గా దీన్ని తీసుకోవాలి సో అని చెప్పి వెళ్ళారు. మరి ఇప్పుడు మీరు ఏఆర్ డైరీ నుంచి శాంపిల్ తీసుకున్నారు. శాంపిల్ తీసుకుంది ఎప్పుడు? అంటే మీరు రిజెక్ట్ చేసామని చెప్పింది జూలై 6, జూలై 12, 2024 మీరు అధికారంలోకి వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది. మరి ఆ శాంపిల్ని ఏ రోజు పంపిస్తే ఏ రోజు రిజెక్ట్ అయ్యి వచ్చింది, ఎవరి సమక్షంలో శాంపిల్ తీశారు, ఏఆర్ డైరీ వాళ్ళు ఉన్న సమక్షంలో చేశారు. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో వాదనలు రేపు జరుగుతాయి, వీళ్ళు ఛార్జ్ షీటే వేశారు. సో ఎవరి సమక్షంలో మీరు శాంపిల్ తీశారు? తీసింది సీల్ చేసినటువంటి, అంటే ఆల్రెడీ కొండ మీద వెహికల్ వచ్చినప్పుడు దాని మీద సీల్ చేసి ఉంటుంది వెహికల్. అప్పుడు టీటీడీ అధికారి, ఏఆర్ డైరీ ఎంప్లాయీ వాళ్ళిద్దరు సమక్షంలో ఓపెన్ చేయాలి.
మరి ఇది ఎవరి సమక్షంలో ఓపెన్ చేసిన సీల్ ఓపెన్ చేసిన దాన్ని పంపించారా, లేదంటే ఆల్రెడీ లూజ్ పంపించారా? లూజ్ అంటే వీళ్ళు కలపడానికి అవకాశం ఉంటుంది కల్తీ. సో మరి దీనికి టీటీడీకి సేమ్ వర్తిస్తుంది కదా. శ్రావణ్ గారు ఇటువంటి వాళ్ళు కూడా కొందరు డౌట్స్. అదే సార్, ఇప్పుడు ఏదైతే హెరిటేజ్ అంటుందో, హెరిటేజ్ అనే దాన్ని మనం తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక రూలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రూల్ ఉండదు కదా, వేల డైరీకి ఒక రూలు, ఇంకో డైరీకి ఇంకో రూల్ ఉండదు కదా. మీరు అన్న దాంట్లోనే క్లియర్గా థర్డ్ పార్టీ విట్నెస్ సమక్షంలో ఇది విచారణ జరిగిందా లేదా, పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి సీల్డ్ ప్యాక్ లూజ్డ్ ప్యాక్లో తీసుకున్నారా? మూడో పాయింట్ వచ్చేటప్పటికి ప్రజల ఆరోగ్యానికి ఎవరికి ఇబ్బంది కలిగినట్టుగా కంప్లైంట్స్ ఎక్కడా రాలేదుగా అన్నారు. మరి తిరుమల లడ్డు కూడా కోట్లాది మంది తిన్నారు కాబట్టి రోజుకు 3 నుంచి 4 లక్షల లడ్లు కొనుగోలు చేస్తారు. అంటే ఒక్కో లడ్డుని 2-3 కూడా తింటారు. అంటే దాదాపు రోజుకు 10 లక్షల మంది తింటారు. అంటే 5 సంవత్సరాల్లో అంతమంది 5 సంవత్సరాల్లో కోట్లాది మంది తిన్నారు లడ్డులే. ఇంకా అదే మీరు అన్నట్టుగా రాష్ట్రపతి దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దాకా, ప్రధాన న్యాయమూర్తుల దాకా ప్రతిరోజు ఏదో జడ్జిలు వెళ్తారు. ప్రవచనకర్తలు అదే ఆర్ఎస్ఎస్ చీఫ్ గారి దగ్గర నుంచి అందరు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతిరోజు ఏదో జడ్జి గారు వెళ్తారు. కుమ్మేన్ గారు మీరు పేపర్లో చూడండి, ఏదో ఒక స్టేట్ నుంచి ఏదో జడ్జి గారు వెళ్తారు. ఎవరో కూడా దాన్ని ఒక్కరోజు కూడా కంప్లైంటే చేయాల. తిరుమల లడ్డు బాగాలేదని ఎవరు మాట కూడా అన్నా. మరి అలాంటిది మరి మీరు ఇప్పుడు ఎవరికి ఏం 5 ఈయన వచ్చిన తర్వాత తీసిన శాంపుల్స్ మీద ఈయన దాని ఆధారం చేసుకుని వాళ్ళని 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి కల్తీ జరగల. వీళ్ళ ప్రభుత్వంలో కల్తీ జరిగింది. కల్తీ జరిగిందని వాడారు వీళ్ళు. కల్తీ అని తెలిసినప్పుడు వాడకూడదు, దాన్ని వాడారు. అది పెద్ద తప్పు. సో అప్పుడు ఎప్పుడైనా కల్తీ వస్తే ఏం చేస్తారని మనం అనుకున్నాం, ట్యాంకర్ రిజెక్ట్ చేసి పంపించేస్తారని. దాన్ని ఇంకా టెస్టులు కూడా పంపించరు. సో 2014 అవేమి రాజకీయ కప్పిపుచ్చి 1924 మధ్య 1924 మధ్య అని అంటారేంటి? ఈ టైంలో ఎందుకు వచ్చింది, ఎట్లా జరిగింది అనేది వాళ్ళు రాయాలి కదా. ఇప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి సిట్లో కూడా తీసుకున్న శాంపిల్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న శాంపిల్స్, ఆ శాంపిల్స్ని రిజెక్ట్ చేశారు. చేసింది మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా వచ్చింది. అది కదా దాన్ని అడిగేది క్లియర్ గా. ఆగస్టులో, జూలైలో రిజెక్ట్ చేశారు సార్, మళ్ళీ ఆగస్టులో అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే హెరిటేజ్ దగ్గరికి వచ్చేసరికి అంత కంగారు పడిపోయి అబ్బే ప్రయోగశాల తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉందా? కాదు కదండి. రెండో వైపు ఏమో టీటీడీది ఏమో మొత్తం ₹1,00,000 ఫైన్ వేశారని చెప్పి నువ్వు వచ్చి మీరు ప్రకటన ఇచ్చారే. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో 140 కోట్ల హిందువుల భక్తులకు సంబంధించినటువంటి అంశాన్ని గొడ్డు కొవ్వు, పంది కొవ్వు పోయి ఈ రోజు బాత్రూంలో యాసిడ్ అని మాట్లాడుతున్నారంటే ఇంతకంటే నీచత్వం, దుర్మార్గం ఇంకోటి ఉంటుందా కుమ్మేన్ గారు? నీకు ఒక రూలు అన్నారు కదా, దైవద్రోహం అని అంటున్నాడు. కాదు దైవద్రోహం. రెండోది ఏంటంటే దైవత్వం మీద, హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడిది. ఓ ముఖ్యమంత్రి హిందూ మతం మీద దాడి చేస్తా ఉన్నాడు డైరెక్ట్ గా. మరి ఇప్పుడు అందుకేనేమో ఢిల్లీలో అడిగితే ఏం మాట్లాడలేదు, కాస్త ఇబ్బంది వచ్చింది. అమిత్ షా గారి దగ్గర కూడా ప్రస్తావించినట్టు వాళ్ళ మీడియాలు రాసినాయి. వాళ్ళ పేపర్లు అంటే రాయలేదు కానీ వాళ్ళ మీడియాలో అమిత్ షా గారి దగ్గర ప్రధానంగా 2 చర్చలు జరిగినాయి. వెళ్ళి ఒకటి కీలకమైనది ఏంటంటే అమరావతికి చట్టబద్ధత మీద, అదేవిధంగా ఇక్కడ తిరుమల లడ్డులు కల్తీ మీద. సో దీంట్లో వీళ్ళందరూ ఇంకెవరెవరు అరెస్ట్ చేయాలి డిస్కషన్ చేశారు అని చెప్పారు. మరి అదే డిస్కషన్ జరుగుంటే చంద్రబాబు నాయుడు గారు గంటసేపు ప్రెస్ మీట్ పెట్టేవాడు. గంటసేపు ప్రెస్ మీట్ పెట్టేవాడు. రైట్. ఇక వీటి మీద శివ ఇదేం దారుణం ఈ పరిస్థితి. మురళి గారు చెప్పండి, ఈ పరిణామాలన్నీ మీకు చదివినిపించాను. శ్రీశైలంలో జరిగినటువంటి దారుణం కానీ, జంతు కొవ్వు కలిసిందని చెప్పమని ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి వాళ్ళని బెదిరించడం కానీ, భూమన్ గారు చెబుతున్నట్టుగా పెదజీయర్ స్వామి అన్నాయని రెడ్ బుక్ వేధింపులు కానీ, సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం డిఫెన్స్లో పడి ఈ రకంగా గందరగోళం అవుతోందా? శ్రీశైలంలో కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మురళి గారు? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడు వెంకటరెడ్డి గారికి వీక్షకులకి నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇదేమి ఈ రకమైనటువంటి దుస్థితికి వెళ్ళిపోయినాయి రాజకీయాలు అని చెప్పి మాట్లాడుకునేంత పరిస్థితి ఏర్పడింది. నిజంగా దేవుడికే మాట్లాడే పరిస్థితి ఉంటే ఈరోజు తనను అడ్డం పెట్టుకొని ఎన్ని రకాల ద్రోహాలకు పాల్పడుతున్నారని చెప్పి మాట్లాడడానికి అవకాశం ఉండేది. దేవుడు మాట్లాడలేడు కాబట్టి, చట్టంలో దేవుణ్ణి మైనర్ గా చూపించుంటారు కాబట్టి ఇట్లాంటివన్నీ చలామణి అయిపోతున్నాయి. మీరు అన్నట్లుగా ఈరోజు శ్రీశైలంలో జరిగినటువంటిది ప్రధాన మీడియాలో ఎక్కడా లేదు. నేను ఉదయాన్నే చూస్తే ఏ పత్రికలో కూడా శ్రీశైలంలో ఇది జరిగిందన్నటువంటిది లేదు. ఒక సాక్షిలోనే ఇది ఒక బ్యానర్ ఐటమ్ గా వచ్చింది. ఆ వీడియోలు వాటన్నిటిలో చూస్తా ఉంటే వందల మంది జనం వీధుల్లోకి వచ్చి అక్కడ శివస్వాములు వేల మంది అనుకుంటా సార్, వేల మంది
వేల మంది వీధుల్లోకి వచ్చి అంటే అంత సీరియస్ ఇష్యూను కూడా ఈరోజు ప్రజెంట్ చేయలేనంత దుస్థితికి వెళ్ళిపోయిందంటే అసలు ఏ రోల్ ప్లే చేస్తా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి. ఒక రకంగా ప్రతి దానికి ఇప్పుడు నిజంగా లడ్డూలో కల్తీ జరిగిందని అనుకో, కల్తీ జరిగిందనేది ఇప్పుడేదో కొత్తగా జరగడం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కల్తీ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో జరిగింది, 2019-24లో జరిగింది, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్ని ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపారనేది ప్రకటన చేయమనండి ఈ ప్రభుత్వాన్ని. అంటే తిప్పి పంపలేదా ఈ 2 ఏళ్లలో అంటే తిప్పి పంపారు. మాకు తెలుసుగా, తిరుపతిలో ఉండేవాళ్ళమే మేము. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో మాకు తెలుస్తూ ఉంటుంది కదా. అంటే డిఫరెన్స్ ఏంటంటే ఈ అవినీతికి పాల్పడాలి, కక్కుర్తి పడేవాళ్ళు, పామాయిల్ ఇటువంటి అంటే ప్రమాదం లేని కల్తీ అది 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 కూడా ఖచ్చితంగా శిక్షార్హం, అది వేరే సంగతి. కానీ ఏకంగా ఒక ముఖ్యమంత్రి జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు చెప్పాలంటేనే చికాకేస్తుంది. ఉండవల్లి గారు అన్నట్లు ఆ పదం వినాలంటేనే బాధ అనిపిస్తుంది. మరి సీఎం గారి స్థాయిలో ఎట్లా అన్నారు, ఆ తేడా దృష్ట్యా ఈయనకి ఆ జంతు కొవ్వు అని ఎప్పుడైతే అన్నారో దానికి చాలా విశేషమైనటువంటి ప్రచారం జరిగి తిరుమలకి అప్రతిష్ట తెచ్చేలాగా అయిపోయింది అనేదే కదా పాయింట్ మురళీ గారు. అదే దాంట్లోకి వస్తున్నాను సార్. నేను కల్తీ అనేది కొత్తగా కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. దీనిని అరికట్టడానికి ల్యాబుల్లో అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఇంకా రావాల్సి ఉందనేది ఈ రోజు ఉన్నటువంటి దాని మీద చర్చ జరగాలి. ప్రధానంగా దాని మీద చర్చ జరిపి ఇంకా పటిష్టంగా చేయడానికి ఏర్పాట్లు అవన్నీ కూడా చేసి ఏమేమి చేస్తామో ప్రజలకు చెబితే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచినట్టుంటుంది. దురదృష్టం ఏంటంటే ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, చేప ఇది కలిసిందని రకరకాల రూపాల్లో ఈ అవశేషాలన్నీ దొరికినాయని ఆరంభంలో చెప్పారు. నేనేమంటానంటే నిజంగా ఉందని అనుకుంటామండి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఇట్లాంటివి మాట్లాడచ్చా? ఇప్పుడు బాత్రూము కెమికల్స్ కూడా కలిసిందని అంటాం. నిజంగా కలిసింది కూడా అనుకోండి, ఈ రకమైనటువంటిది భక్తుల మనోభావాలతో ఈ రకంగా మాట్లాడతారు. నువ్వేమి చేయాలి? ఏమి చేయాలని అంటే కలిపినటువంటి వాళ్ళని శిక్షించాలి. శిక్షించే స్థానంలో నువ్వు ఉన్నావు. కానీ దీని మీద సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ వేసింది. సిట్ చాలా స్పష్టంగా చెప్పింది అట్లాంటివన్నీ ఏమీ లేవని. ఇప్పుడు ఆ రోజు ఆయన చెప్పాడు కాబట్టి ఈ రోజు ఏదో ఒక రకంగా దాన్ని నిరూపణ చేసుకోవాలి కాబట్టి దాని చుట్టూనే కేంద్రీకృతం చేసి చర్చనీయాంశం చేయడం అనేది ఇదే నేను అనేది. భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకోకుండా, ప్రజల యొక్క ఏమనుకుంటారు అన్నటువంటిది కూడా దృష్టిలో పెట్టుకోకుండా తాము ఆ రోజు అన్నాం కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా నిర్ధారణ చేయాలన్నటువంటి యావదప్ప ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు తప్పులు జరిగాయని అనుకుందామండి, తప్పులకి శిక్ష ఎక్కడయ్యాలా? కోర్టులు విచారణ చేస్తా ఉండే ప్రత్యేక విచారణ కమిటీలు ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరుగుతాయి. ఎంతకంటే మీకేం వేరే పని ఏమి లేదా ఆంధ్ర రాష్ట్రంలో? ఈరోజు వీటి చుట్టూ చర్చ దానికి ఉన్నటువంటి సంస్థలు వేరే ఉన్నాయి. దానికి ఒక నియమాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం అనేక అంశాలు సూచించింది. తప్పులు జరిగితే ఏ తప్పుకి ఏ రకమైనటువంటి శిక్ష వేయాలా, అది కల్తీ చేసినా ఇంకోటి చేసినా పద్ధతులన్నీ ఉన్నాయి. ఇన్ని రకాల పద్ధతులు పెట్టుకొని ఆ సంస్థలు ఏమి చేయాలనో, రాజ్యాంగ వ్యవస్థలు ఏమి చేయాలనో వాటికి వదిలేయకుండా దానిని ఈరోజు మీడియా వేరే పనే లేదు. డిబేట్లన్నింటిలో ఇదే ప్రజా సమస్యలన్నీ. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. 2 ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని బెదిరించడం కానీ, జిఆర్ స్వామి గారిని వేధింపులని బొమ్మన్ గారు చెప్పారు. 3 అసలు ఈయన ఇంత పెద్ద హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఆయన కదా. ఒకప్పుడు కమ్యూనిస్టులతో కలిసి యాక్టివ్గా ఉన్నప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అన్నారు. అదంతా మనం విన్నాం. కానీ ఇప్పుడు అందరం మర్చిపోయిన విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. ఏమనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కొండలను 7 మొన్న కూడా అంటున్నాడు కదా, ఆయన 7 కొండలు 2 కొండలు చేస్తే నేను క్షమించడం అని చెప్పి పాదయాత్ర చేయాలని మొక్కుని వెళ్ళానని ఇప్పుడు చెబుతున్నారు. కానీ యాక్చువల్గా 2009లో రాజశేఖర రెడ్డి గారు 7 కొండల జీవో ఇస్తే దాన్ని రద్దు చేస్తానని క్రిస్టియన్ల సభలో హామీ ఇచ్చారట. ఇప్పుడు ఎవరు హిందువుకి ధర్మాన్ని రక్షించినట్లు, ఎవరు చేయనట్లు? సోషల్ మీడియాలో ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి అర్థమవుతా ఉంది. లేకుంటే ఆయన ఏం చెప్తే అది నమ్మాల్సిన పరిస్థితే కదా. అసలు ఆయన ఎందుకండి నిత్యం అసత్యాలు చెప్తారు? మీలాంటి వాళ్ళు మీ జిల్లాయే కదా, మీరు సలహాన్ని ఇవ్వచ్చు కదా.
మీతోటి మిత్రపక్షంగా ఉన్నప్పుడు సలహా ఇచ్చి ఉండొచ్చు, ఇప్పుడు కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు కదా. శ్రీశైలంలో ఇంత గందరగోళం జరుగుతుంటే దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ప్రభుత్వం వారు? చంద్రబాబు నాయుడు గారి గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు సార్. ఎందుకంటే మీరు చాలా దగ్గరగా చూశారు పాత్రికేయుడిగా అనేక ఏళ్లుగా. కాబట్టి ఆయన దీనికంటే కూడా ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన ఒక న్యూట్రల్ పర్సన్. ఆయనకేదో రాజకీయాలు అంటగట్టి లేదంటే ఏదో ఒక రూపంలో ఆయన టీడీపీ వాళ్ళనండి గోండాలనండి బండబూతులు తిడుతున్నారటండి. ఇది అన్యాయం కదండి అటువంటి వాళ్ళని కూడా తిట్టడం. నేను ఇంత మునిపే చెప్పాను. ఇప్పుడు ఆయన బాత్రూమ్ లో కెమికల్స్ కలిసినాయి, జంతుకు కలిసిన ఆయన చెప్పమంటారు, సిట్టే చెప్పలా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు చెప్తారు? కోర్టులు చెప్పనండి. లేదా చంద్రబాబు నాయుడిని ఎఫ్ఐఆర్ చేసి ఎవరు కలిపారంటే వాళ్ళు జైలుకి పంపించమనండి. అవన్నీ చేసేది లేకుండా ఎవడి మీద పడి, ఇప్పుడు పెద్ద జీయర్ స్వామి ఇన్ని రోజులు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? లేదా ఇంకొక స్వాములు, మఠాలు, లేకపోతే రకరకాల వాళ్ళు ఈరోజు వీధుల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనకాల లేవా రాజకీయాలు లేవా? లేదా కూటమి పార్టీలో లేదా ఈ పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చెప్పకపోతే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా లేఖలు రాసి స్వచ్ఛందంగా ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటామా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు తులసి చంద్ గారు కూడా యూట్యూబర్ ఉన్నారు, ఆమె కూడా చేసింది ఇట్లాంటి వాటి అన్నిటి మీద. ఏమని చేసింది? ఇది చాలా తప్పుడు విధానం అని చెప్పారు. మన రాష్ట్రంలో చాలా మంది న్యూట్రల్ పర్సన్స్, ఏ రాజకీయాలకి సంబంధం లేనటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది ఒక అర్థం పర్థం లేనటువంటి పద్ధతిలో, బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో ఈరోజు ప్రజల మనోభావాలతో చెలగాటమాడే పద్ధతిలో ఉంది తప్ప ఇది ఏ రకంగా తమ రాజకీయ అవసరాలని కాపాడుకోవడం కోసం, తాము లాభపడడం కోసం ఈ రకమైనటువంటిది దేవుడి ప్రసాదం మీద దాడి చేయడమో, స్వామివారి మీద దాడి చేయడం ఇది సమర్థని కాదని చెప్పి చాలా మంది చెప్తున్నాను. నేను ఏదో ఒక పక్షం గురించి మాట్లాడడంలో, తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, వైసీపీలో ఉండేవాళ్ళు, లేదంటే వాళ్ళని వ్యతిరేకించే శక్తిలో కాదు. ఈ రోజు జరుగుతున్నటువంటిది చాలా కుట్రపూరితమైనటువంటి దృష్టితో తాము దానికి ఇది అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా చుట్టుకోదు. చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్ ని ఒక విద్వేష జ్వాలని ఈ రాష్ట్రంలో రగిలించడం కోసం చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పాముతో చలగాటమాడుతున్నట్టుగా వ్యవహారంగా ఉంది. మత విద్వేషాలని పెంచడం అని అంటే రేపొద్దున చంద్రబాబు నాయుడు మూట కట్టుకొని మునిగిపోవడం అనే విషయాన్ని మర్చిపోతున్నట్టుగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మత విద్వేషాలని పెంచి పోషించడం కోసం కాచుకొని కూర్చొని బీజేపీ. వాస్తవంగా బీజేపీ గత అన్ని బోర్డుల్లో సభ్యులుగా ఉన్నటువంటి వీళ్ళు, అన్నిటిలో ఉన్నటువంటి వీళ్ళు కూడా ఈరోజు తప్పుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు బాధ్యత రాహిత్యమైనటువంటి ఈ పద్ధతిని ఏ ఒక్కరు సమర్థించాలి. ఫైనల్ గా మురళి గారు ఒక మాట చెప్పండి. ఇందాక వెంకటరెడ్డి గారు ప్రస్తావించారు, హెరిటేజ్ వాళ్ళకి నొప్పి తగిలితే ఆ కరుడు మీద ఫుడ్ సేఫ్టీ అథారిటీసు ₹1,00,000 జరిమానా వేస్తే కంగారు పడిపోయి అయ్యోయ్యో అని అన్నారు కదా, ల్యాబులు టెస్టులే తప్పు అన్నారు కదా, తప్పు అన్నట్లుగా మాట్లాడారు కదా. మరి టీటీడీ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి, కోట్ల మందికి సంబంధించింది కదా అని వెంకటరెడ్డి గారు అంటున్నారు. దాంతో మీరు ఏకీపిస్తారా? ఇప్పుడు హెరిటేజ్ లో ఏమన్నారేదో నాకు తెలియదు సార్, నేను అది చూడలేదు, స్టడీ చేయలేదు. హెరిటేజ్ అయినా ఇంకోటైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైనప్పటికీ ఇప్పుడు ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అదే మాదిరి గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీ, హర్యానాలో ఉన్నటువంటి ఇంకొక ఇది రెండు రిపోర్ట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడినట్టుగా చెప్తున్నారు. వాటన్నిటి ఆధారంగానే విచారణ జరిగింది. విచారణ చాలా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగింది. దాదాపు 469 పేజీల నివేదికని వాళ్ళు ఇచ్చారు సిట్ స్పెషల్ గా. ఆ తర్వాత ఇంకొన్ని అదనపు అంశాలు చేరుస్తూ 218 పేజీలతో ఒక నోట్ ఇచ్చారు. ఆ తర్వాత 11 పేజీలతో ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలనే దాంట్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. వీటన్నిటిలో కూడా క్లియర్ కట్ ఇది వచ్చేసింది. ఇప్పటికీ అఫీషియల్ గా దాన్ని బయటికి రాని దాన్ని ఆధారం చేసుకొని పెద్ద చర్చనీయాంశం చేస్తూ దాంట్లో ఏదో ఉంది, దీంట్లో ఏదో ఉంది అని చెప్పేసి ఒక భయోత్పాతం సృష్టిస్తూ సిట్టు సరిగా చేయలేదనే పేరు పెట్టి మళ్ళా ఈడీని పెట్టి మాట్లాడడం, ఇవన్నీ కూడా అవసరమా ఈరోజు అని నేను అనేది. అదే హిందువులా లేకపోతే ముస్లింలా క్రైస్తవులా అనేటువంటి దాన్ని ఎవరి మనోభావాల వాళ్ళవి కాదు. 2009లో క్రైస్తవులకి ఇచ్చిన హామీల్లో రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఖచ్చితంగా గట్టిగా ఉండాలని చెప్పి ఇచ్చిన జీవోని రద్దు చేస్తామని హామీ ఇచ్చారట. అంటే అదే ఇప్పుడు దానికి సంబంధించి కూడా నాకు ఆ స్పష్టత లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవోలు విడుదలయ్యాయి. దాంట్లో ఒకటి గతంలో 100 ఏళ్లకు పూర్వం నుంచి కూడా మా ఇతర మతస్థుల్ని రిక్రూట్ చేసుకునే ఒక విధానం అనేది టీటీడీలో ఉండేది. దాన్ని నిలువరించారు రాజశేఖర రెడ్డి గారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, నాకు కూడా తెలుసు ఆ విషయాలు. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో ఆ జీవోని రద్దు చేస్తానని ఆ రోజు అంతే కదా 2009 ఎన్నికల ప్రచారం క్రైస్తవ సభలో హామీ అది నేను గమనించలేదు. అది నాకు అంటే తెలియదు. ఇది పేపర్లో వచ్చింది. నాకు కరెక్టా కాదా కూడా తెలియదు కదా. నాకు మా బోటి తెలియకుండా వాళ్ళం వ్యాఖ్యానం ఉన్నా చేయడం కూడా ఆ రోజుల్లో కూడా మంచిది ఉన్నా కాదు. కూడా అవన్నీ మర్చిపోతే ఇవాళ ఇదిగోండి ప్రామిసింగ్ టు స్క్రాప్ ద న్యూ గవర్నమెంట్ ఆర్డర్ 746 and 747 amid loud cheers and as the GOs were allegedly being used to attack Christians, Mr. Naidu promised to provide additional land for the burial grounds. సరే అదంతా నేను చెప్తాను సార్. ఏంటంటే అది అంటే కాదు మురళి అన్నప్పుడు ఏం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 746 26/2007 తిరుమల అంటే 27.5 చదరపు కిలోమీటర్లు కాదు 332 చదరపు కిలోమీటర్లు, 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవోని ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2009 ఎన్నికల ప్రచారం అప్పుడు 2009 జనవరి 27న గుంటూరు సమీపంలోని బైబుల్ మిషన్ 71వ రాష్ట్ర సదస్సుకు అప్పుడు వెళ్ళి ఏదైతే జీవో నెంబర్ 746 రద్దు చేస్తానని ప్రకటించాడు. అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 7 కొండలు జీవో 746 రద్దు చేస్తానని ప్రకటించారు. వివాదం క్రియేట్ చేసింది కూడా తెలుగుదేశం వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కలిసి అప్పట్లో 2009 అప్పుడు ఆ ప్రచారం 746 జీవోని రద్దు చేస్తానని ఇచ్చి మళ్ళీ 747 కూడా అంటే అన్యమత ప్రచారాలను నిషేధిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొని వచ్చారు, ఒక టీటీడీయే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి టెంపుల్స్ లో ఏదైతే అన్యమత ప్రచారం ఉండకూడదు, ఈ మత మార్పిడులు జరగకూడదు అని చెప్పి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారో ఆ జీవోని కూడా రద్దు చేస్తానని ప్రకటించాడు. అంటే ఒకవేళ వచ్చింటే రద్దు చేసేవాడే 747 747. మరి ఇప్పుడు చెప్పాలి కదా ఎవరు 2 కొండలని 2 కొండలు చేస్తానంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 2 కొండలు చేస్తానన్నాడు 7 కొండలని. రాజశేఖర రెడ్డి గారు ఏమో 2 కొండలు కాదు ఇవి 7 కొండలు, శేషాద్రి కొండ, ఏదైతే గరుడాద్రి కొండ, నారాయణాద్రి కొండ, నీలాద్రి కొండ, వృషభాద్రి కొండ, అంజనాద్రి కొండ, వెంకటాద్రి కొండ అని రాజశేఖర రెడ్డి గారు ఇస్తే లేదు నేను 2 కొండలే చేస్తాను. మొన్న టీటీడీ చైర్మన్ ఏమో ఈ 7 కొండల పక్కన 8వ కొండ పిచ్చి కొండ ఉందని మాట్లాడాడు. ఇట్లా చెత్తకొండ ఉందని చెప్పి మాట్లాడాడు. కాదుగా మళ్ళీ మొన్న కూడా మన చంద్రబాబు గారు మళ్ళీ మొన్న 7 కొండలు 2 కొండలు అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఆయన కలిసి మాట్లాడటం చాలా పవన్ కళ్యాణ్ అంటే రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు, ఆయన గురించి మనం పెద్ద పట్టించుకోవాలి పని లేదు. దీనికి సంబంధించి చెప్పాలి కదా. రెండోది వచ్చేటప్పటికి ముందు శ్రీశైలం చెప్పాలి సార్. ఎందుకంటే ఈ రోజు నిజంగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక క్షేత్రాల మీద అధికార అహంకారంతో జరుగుతున్న దాడిగా మనం దీన్ని భావించాలి. ఒకటి మనం మీరు చూస్తే కడపలో కాశీనారాయణ క్షేత్రాన్ని ఆలయాన్ని కూల్చారు. అక్కడ నిన్న ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి ఏదైతే టెంపుల్ని అక్కడ కూల్చినటువంటి పరిస్థితి. తిరుమల సంబంధించినటువంటి ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే అప్పుడు అదే వైకుంఠ ఏకాదశి దానికి సంబంధించి టికెట్లో 6 చనిపోవటం, ఏదైతే సింహాచలంలో చందనోత్సవానికి సంబంధించి గోడగూలి 7 చనిపోవటం, మొన్న కాశీబొగ్గలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఏకాదశి సందర్భంగా 9 మంది చనిపోవటం. ఇప్పుడు మొన్న ద్రాక్షారామంలో శివలింగాన్ని ఏది పిచ్చోడు పగలగొట్టాడంట. అది అసలు పోలీసులు చెప్పడం కూడా అదంటే పూజారి మీద కక్షతో శివలింగాన్ని పలుగుతో పగలగొట్టాడని చెప్పారు. సో పిచ్చి కేసు పెట్టారు దాని మీద ద్రాక్షారామం సంబంధించి. తర్వాత చూస్తే గోవిందరాజస్వామి టెంపుల్ మీదకి మందు దాకా ఎక్కి నాకు ఇంకో 1/4 మంది కావాలంటాడు అతను. అక్కడ పైన ఎక్కి కలసాన్ని పగలగొట్టబోతున్నాడు పైకి ఎక్కి. మరి ఇంత నిర్లక్ష్యం. నిన్న చూస్తే శ్రీశైలం నిజంగా ఇప్పుడు హరిహర మహాదేవ శంభో శంకర ఏదైతే ఓం నమ శివాయ అని చెప్పి ఆ శైవ క్షేత్రంలో మనం ఏదైతే ఆ శైవ క్షేత్రంలో మారుమోగాల్సినటువంటి చోట ఈరోజు ఏం జరుగుతుంది సార్, రక్షించండి మమ్మల్ని కాపాడండి ఇక్కడ అని చెప్పి చిన్నపిల్లలు లేదంటే శివమాల వేసుకున్నటువంటి శివభక్తులు వేలాది మంది కాదు సార్ గంటల తరబడి క్యూలో అంట. పొద్దున్న 9 గంటలకు వస్తే రాత్రి 9 దాకా కూడా అదే క్యూ లైన్లో ఉన్నారంట కదలకుండా. ఇంత ఇక్కడి నుంచి కొద్ది కూడా కదలకుండా అలానే క్యూ లైన్లో. ఎంత దారుణం చూడండి. ఒక సామాన్య భక్తులో పక్క, రెండోది శివమాల వేసుకున్నటువంటి భక్తులు. ఎందుకు వచ్చింది దీనికి ఇలాంటి కారణం అంటే అసలు దానికి సంబంధించి పర్యవేక్షణ లేకపోవటం. అంతకుముందు 1 రోజులు ఉండేది కొమ్మినేని గారు. అంటే కాలినడకన వచ్చేటటువంటి శివస్వామి భక్తులకి 1 రోజుల పాటు దైవ దర్శనానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 7 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. తగ్గించడం వల్ల మరి 7 రోజులకు తగ్గించినప్పుడు ఏర్పాట్లు అదే విధంగా చేయాలి కదా. రెండోది పోలీసులు అక్కడ కూడా ఎక్కువ మంది పోలీసులు భద్రత కూడా పెట్టాల. వాళ్ళే చెబుతున్నారేమని వెళ్ళిన వాళ్ళే మళ్ళీ క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తున్నారు. మొత్తం నిన్న ఎల్లో మీడియా రాసిందంట తప్పంత శివభక్తులు తప్పని గోదావరి పుష్కరాల్లో జనందే తప్పని కమిషన్ వేశారు కదా సార్. అప్పుడు కమిషన్ వేసి భక్తు పాపల్ని మీడియా
అది భక్తులది మీడియాదని అదని రాశారు. ఆ పాపం భక్తులది. మొన్న చెప్పాను చంద్రబాబు గారు వేసే కమిటీలన్నీ ఎట్లుంటాయో కూడా వివరంగా చెప్పాను. అదే పాపం భక్తులది మీడియా అన్ని రెండు కలిపి రాశారు. అది రెండో అంశం వచ్చేటప్పుడు ప్రచారం ఎక్కువ చేశారని చెప్పి రెండో అంశం వచ్చేటప్పుడు సార్ ఇక్కడ కనీసం అక్కడ క్యూ లైన్ లో త్రాగునీరు, పాలు, బిస్కెట్ లాంటి మినిమం ఉండాలి కదా. ఇప్పుడు పొద్దున్న 9 నుంచి క్యూ లైన్ లో ఉండాలి. మంచినీళ్ళు లేకపోతే ఏమవుతారు సార్ అక్కడ? 100 కిలోమీటర్లు నడిచి వస్తారు కదా పాపం. 100 కిలోమీటర్లు నల్లమల ఫారెస్ట్ లో నడుచుకుంటూ వాళ్ళు ఏదైతే దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఎట్లా, ఇదొక్క అపచారమే కాదు సార్. ఇదే శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు, అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో ఉన్న ప్రతిరోజు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని విశేష వాహన సేవలో ఊరేగిస్తారు. సో ఊరేగించే గ్రామోత్సవం చేస్తారు. సో దాన్ని కూడా ఇప్పుడు తీస్తారంట అక్కడ. ఇది ఒక మహా అపచారం. అంటే వీళ్ళకి ఎవరున్నారు సార్? ఇప్పుడు ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలియదు. ఈ డైరెక్ట్గా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూమ్ యాసిడ్లు అని మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఇంకా దారుణం ఏముంటుంది? రెండోది, నిన్న మనం ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కదా సోషల్ మీడియా మొత్తం మీద. వీఐపీలకేమో రెడ్ కార్పెట్ పెట్టారు. వీఐపీలకి కార్పెట్, రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్లు వేసి వెల్కమ్ చెప్తా ఉన్నారు. సామాన్య భక్తులకి మామూలుగా ఎండ కోసం, ఎండ తగలకుండా కింద మ్యాట్ వేస్తాం కదా, ఆ మ్యాట్ కూడా వేయలేదంట. అదే మామూలుగా అయితే ఎక్కడైనా టెంపుల్స్ ఏమేస్తారు, ఎండ ఉంటే ఆ మ్యాట్ వేస్తే కాలదు, కొద్దిగా లైట్ గా అన్ని చోట్ల వేస్తారు. కనీసం అది కూడా ఇలా, అంటే ఎండలో కాళ్ళు కాలకుండా మ్యాట్ కూడా ఇలా సామాన్య భక్తులకు కానీ లేదంటే శివస్వామి భక్తులకు కానీ. కానీ వీఐపీలకు చూడండి రెడ్ కార్పెట్ వేసి, ఎవరు వీఐపీ అంటే ఆయన నిన్న కదా సార్, బ్లేడ్ గణేష్, బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్లు, బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్లు. శివస్వామి భక్తులకు కానీ లేదంటే స్వామి భక్తులకు కానీ హిందూ మత భక్తులకు మాత్రం ఏదైతే రెడ్ మామూలు కార్పెట్ కూడా లేదు, మామూలు మ్యాట్ అన్నా లేదు కదా అక్కడ. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనడానికి ఇది లాఠీ చార్జ్ ఏందండి? కాదు సార్, ఇప్పుడు మన అయ్యప్ప స్వామి భక్తులు కానీ లేదంటే మీరు అన్నట్టు శివ భక్తులు కానీ చేస్తే అయిపోయేదానికి లాఠీలతో, అంటే వాళ్ళు వింటలేదా, మాట వినలేదనా సార్? అసలు లాఠీతో ఎందుకు సార్ వాళ్ళు ఎందుకు వినరు? ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? మిమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నారు, లేదంటే అయ్యా బాబు క్యూ లైన్లో ఇంత గంటల తరబడి ఉన్నాము, కనీసం పాలు, పిల్లలు ఉన్నారు, పాలు బిస్కెట్లు ఏమన్నా ఇవ్వండి తినడానికి, దాంట్లో షుగర్ పేషెంట్లు ఉంటారు, ఎంతమంది ఉంటారు. సో అడుగుతుంటే మీరు లాఠీ తీసుకొని కొడుతున్నారు చూడండి ఏ విధంగా. దాంట్లో ఏఎస్పీ అంట లాఠీ తీసుకొని కొడతాం భక్తుల మీద. ఇట్లాంటిది పొరపాటు హిందూ మతం మీద దాడి. నిన్న ఎవరో చూశాను నేను, ఇట్లాంటిది జగన్ గారి టైంలో ఒక్కడు కూడా జరగలేదట. అయినా కూడా ఆయనేమో వ్యతిరేక ప్రచారం విపరీతం చేశారు. ఎట్లాంటిది ఒక్కటి జరుగుంటే అసలు గందరగోళం. 40 గుళ్ళు కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు. ఆ 40 గుళ్ళను తిరిగి నిర్మించింది జగన్ గారు. ఇన్ని అపచారాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్నాయి. ఒక్కడు కూడా జగన్ గారి హయాంలో జరగకుండా జగన్ గారిని ఏదైతే విపరీతమైనటువంటి ముద్ర వేశారు. ఇదే జగన్ గారి హయాంలో ఇట్లా చిన్న ఇనిషియేటివ్ ఒక్క భక్తుడు గొడవ చేసిన, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటికి నరసింహరావు ఇటువంటి వాళ్ళు చాలా ప్రవచనకర్తలు, తెలుగుదేశానికి మద్దతుగా కూడా కొన్నిసార్లు ఈయన నరసింహరావు మాట్లాడినట్టు ఇటువంటి వాటి మీద మాట్లాడి ఇట్లా చేయొద్దని సలహా ఇవ్వచ్చు కదా. వాళ్ళు మాట్లాడితే రెడ్ బుక్ ప్రయోగిస్తారు కదా వాళ్ళ మీద. ఏం సార్ మీరు మీరు అట్లా రెడ్ బుక్, ఇప్పుడు నిన్న స్వామిలు ఇప్పుడు వాళ్ళ రెడ్ బుక్ భయం కదా, జిఆర్ స్వామి గారితో మాట్లాడుతుంది. వీళ్ళకి జర్నలిస్ట్లా లేదంటే ప్రవచనకర్తలా? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు రక్షణ కల్పించుకోవాలి, ఎందుకంటే వీళ్ళు అంత దుర్మార్గులు అండి, దేనికైనా వాడతారు. ఇప్పుడు బూతులు తిట్టారు, ఏమని గొడ్డుకో బాత్రూమ్ యాసిడ్ కానీ ఇంకా పెద్ద పదం మాట్లాడమన్నారంట. అంటే ఎంత దిగజారిపోయారు వీళ్ళు చూడండి. లోకేష్ గారు కంప్లైంట్ చేస్తే కనీసం పట్టించుకోలేదంట. చివరికి ఆ పిఐని పట్టుకుంటే ఆయన ఇక్కడ మాట్లాడలేండి మేము చెప్తామని చెప్పారు. నాకు తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కేసు అన్న పెడతారు, దాడని చేస్తారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నాగేశ్వర గారు, ప్రొఫెసర్ గారు, ఎందుకంటే ఆయన చాలా దుర్మార్గం. ఆయన మీద కూడా రెడ్ బుక్కే. ఇప్పుడు మీ మీద పెట్టినప్పుడు ఆయన మీద ఉంది జర్నలిస్ట్ నేను నవ్వానని పెట్టారు. అదే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ మీద వాళ్ళు కేసు ఫస్ట్ ఏం చేస్తారు, బూతులు తిడతారు, లేదంటే కేసు పెడతారు, లేదంటే ఏం చేస్తారు ఇంకొద్దిగా ముందుకెళ్ళి దాడి చేస్తారు. అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు. బూతులు తిడితే ఇప్పుడు అంబటి రాంబాబు గారిని బండబూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు లేదు, ఆయన మీద కర్రలతో దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. ఆయన ఆవేశంలో అన్ని తిట్టారు కదా, ఆవేశంతో మాట అంటే వెంటనే తీసుకెళ్లి ఇందాక ఉండవల్లి గారు చెబుతున్నారు కదా జైల్లో పెట్టారు. ఇల్లు తగల పెడితే కూడా చంద్రబాబు నాయుడు గారు అనలేదు, నేను అన్నది ఈ సందర్భంలో అన్నాను. ఆయన దానికి క్షమాపణ కూడా నేను ఆ విధంగా అనాల్సింది కాదని చెప్పిన ఆయనేమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. అవును, ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి 2000 మంది వేసుకొని వచ్చినటువంటి ఎమ్మెల్యే భర్త ఏమో ఈ రోజు దర్జాగా టీవీలో కూర్చొని మాట్లాడుతున్నాం. నిన్న హైదరాబాద్ వచ్చి స్టూడియోకి వచ్చి గుంటూరు కారవని పెట్టారు ఆమె హెడ్డింగ్. గుంటూరు కారవన ప్రత్యేకంగా 1 గంట 1-to-1 డిబేట్లు చేస్తున్నారు. ఈయన సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మీడియాలో వచ్చినాయి TV5 లో నేను సాయంత్రం. సో ఇలా ఉంటాయి పరిస్థితి. అంటే అట్లే కాదు, ఆ మీడియా కూడా ఆశ్చర్యం.
ఆయన ఎవరు కమల్ హాసన్ గారు పాపం ఆయన తెలుగువారి గౌరవాన్ని పెంచేలాగా వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని వేరే కాంటెక్స్ట్లో మాట్లాడితే జగన్నాథ రథ చక్రాలు జగన్ పేరుంది కాబట్టి జగన్ గారు మాట్లాడేది ఆ రకంగా ఎల్లో మీడియా దిక్కుమాలతనంగా మాట్లాడేది. మహాప్రస్థానంలో ఆయన కోట్ చేశాడు, అక్కడ తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడాడు. అది బీజేపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఆయన ఏదో సందర్భంలో మాట్లాడదలిచి ముందు అది జగన్నాథ రథ చక్రం అంటే బాధిత పీడిత ప్రజల కోసం మోసుకుంటూ జగన్నాథ రథ చక్రం ఆ కంటెస్ట్ లో ఆయన మాట్లాడితే జగన్ అనే పేరు దాంట్లో వచ్చింది కాబట్టి వెళ్తే కమల్ హాసన్ తింటున్నారు. నాకు తెలిసి పూరిలో జగన్నాథ ఆలయం ఏపీలో ఉంటే పాటికి దాన్ని కూడా ఆలయం అక్కడ ఉంటానికి వెళ్ళి జగన్ గారి పేరు తీసేవాళ్ళు. ఇంతకంటే దుర్మార్గం వెళ్తుంది. ఇంత తెలివి తక్కువగా ఇంత అంటే పిచ్చిగా మాట్లాడటం మొదలైతే ఇట్లాగే ఉంటుందేమో. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత కల్పిత గణాంకాలు, అలాగే ఇప్పుడు విన్నాం కదా 40,000 కోట్లకు చేరుకున్న ఉద్యోగుల బకాయిలు, చంద్రబాబు గారు చెప్పే అసత్యాలు చాలా తమాషాగా ఉంటాయి. ఈ ప్రభుత్వం 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇది ఎవరు రాశారండి? మనం వాళ్ళ పేపరే రాసింది, ఈనాడే రాసింది. ఆల్రెడీ ఆకర్షించింది. తద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్బీబీల ద్వారా 9 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలను ఆమోదించాం. దీంతో మరో 8.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ మీరు మరి మురళీ గారు నమ్ముతారో లేదో, ఈ వృద్ధి రేటు అప్పుల్లో మాత్రం నెంబర్ 1గా ఉంది. సో ఆయన వాస్తవాలు చెప్తే సంతోషం, కానీ లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్లు చెప్పడం, ఈ రకంగా చేయటం వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుందో ఏంటో చర్చలోకి వెళదాం. ఈ గణాంకాలని మీరు నమ్ముతారా? 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని, 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని, ఇంకా చాలా లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని ఒక పక్క, ఆదాయం వృద్ధి రేటు ఏమో తగ్గి 22వ స్థానంలో ఉందంట. అప్పుల్లో మాత్రం 3.27 లక్షల కోట్ల అప్పులు, 9 నెలల్లోనే బడ్జెట్ అంచనాలను మించి అప్పుల మోత. ఈ రకంగా తర్వాత ద్రవ్యలోటు 85,000 కోట్లు. సో ఇవన్నీ కూడా ఏ పరిణామాలు సూచిస్తున్నాయి? అయినప్పుడు కూడా చంద్రబాబు గారు వాస్తవాలకు అనుగుణంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇదే పద్ధతిలో ఎందుకు వెళ్తున్నారు? జగన్ గారు చెప్పింది, చంద్రబాబు గారు చెప్పింది, వాస్తవ పరిస్థితి ఏమిటి? సార్, ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడేదో ప్రతిపక్షాలు మీడియా ఇప్పుడు మాకు కూటమి ప్రభుత్వం అంటే ఇష్టం లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు కాబట్టి మేము వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. అదే మాదిరి వైసీపీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడగారు కాబట్టి ఆడ వాస్తవం ఏముంది అనే విషయాన్ని కూడా మన గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు IMF కంటే ఈ బూర్జువా శక్తుల్ని, బూర్జువా పార్టీని బలపరిచే సంస్థ వేరొకటి ఉండదు. IMF మన దేశం గురించి వ్యాఖ్యానం చేస్తూ రాష్ట్రాల గురించి కూడా లేటెస్ట్ గా ఒక మాట చెప్పింది. దాంట్లో ఎక్కడా కూడా ఏదో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిపోతున్నట్టుగా ఏమి చెప్పలేదు. దేశానికి సంబంధించి కూడా చాలా ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సర్వేలో కూడా పేర్కొన్నారు. ఆర్థిక సర్వేలో దేశం గురించి మాట్లాడినారు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మాట్లాడినారు. పారిశ్రామికంగా ఈరోజు చాలా నెంబర్ 1 స్థానంలో ఉండాం మనము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పి కూడా ఆయన పదే ఈ మాట చెప్పారు. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దీని మీద ఒక ఇండెక్స్ అనౌన్స్ చేస్తూ ఒక అవార్డును ప్రకటించింది. పారిశ్రామిక రంగంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది కేరళ రాష్ట్రం అని చెప్పింది. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి పెట్టుబడులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్పి ఆర్థిక సర్వే చెప్పింది. రఘురామ్ రంగరాజన్ లాంటి వాళ్ళు, మాజీ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ గారు లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు అనేక రూపాల్లో మనకు వ్యక్తీకరణ అవుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నంత ఏదో జరిగిపోతా ఉంది, ఇక్కడంతా కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చేస్తా ఉంది అన్నదానికి ఏ రకమైనటువంటి ఆధారం లేదు. లేటెస్ట్ గా కాగ్ రిపోర్ట్ పరిశీలన చేసిన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయనేది. రెండవది, రెవెన్యూ లేట్ ఏర్పడడం. ఇప్పుడు మిగిలిన ద్రవ్యలోటు ఇవన్నీ ఇతర విషయాలంటే ఖర్చుకి ఆదాయానికి మధ్యన ఉన్నటువంటి సమస్యను ద్రవ్యలోటుగా బడ్జెట్ లో పరిగణిస్తాం. రెవెన్యూ లోటు అంటే రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా అన్యాయమైనటువంటి పరిస్థితికి నెట్టివేయబడ్డం అనేది ఇక్కడ కీలకమైంది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది ఏమంటే ఆదాయం ఏమో పెరగలేదు, కానీ అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిపోతా ఉంది, ఇక్కడ తలసరి ఆదాయం పెరిగిపోతుంది, జాతీయ ఆదాయంతోనో లేదా అక్కడ తలసరి ఆదాయంతోనో పోలిక చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఈ గవర్నమెంట్ పదే చెప్తా ఉంది. ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో ఏమేమి చెప్తారో చూస్తాము. 14వ తారీఖున మరింతగా అర్థం అవుతుంది. ఒకటి మాత్రం మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమంటే ఆదాయం పెరుగుదల అనేది కేంద్రంలోనే లేదని చెప్పి ఆమె బడ్జెట్ లో చెప్పింది. ఆర్థిక సర్వేలో కూడా చెప్పారు.
25, 26 బడ్జెట్కు సంబంధించి 26, 27 ప్రతిపాదనలకు సంబంధించి సవరించిన అంచనాల్లో కూడా దేశంలోనే ఆదాయ పరిస్థితులకి చాలా గండిపడిపోయింది, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి కేంద్ర మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలోనే స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఇక్కడేదో ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు, ఆదాయం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నట్టు, లేదా ఆంధ్ర రాష్ట్రం అయితే మురళి గారు ఈ పాయింట్ దీని మీద కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి. ఉద్యోగుల విస్తృతి ఇస్తున్న చంద్రబాబు అంటూ ఈయన వెంకటరామిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటివరకు 86 మందో ఎంతమందో రకరకాల కారణాలతో, వాళ్ళలో 46 మంది హార్ట్ అటాక్ తోటట. ఇందాక వీడియో కూడా విన్నాం. 40,000 కోట్లకు చేరుకున్న ఉద్యోగుల బకాయిలంట. దీని మీద మీ కామెంట్ ఏమిటి? వెంకటరామరెడ్డి గారు చెప్పారు, నేను కూడా చూశాను. నిన్న ఒక్కరోజే 3 చనిపోయారు, ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. అంత మునుపు వాలంటీర్లు ఉండేవాళ్ళు, పని సులభంగా ఉండేది. ఈ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టిన తర్వాత సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల మీద పని ఒత్తిడి పెరిగింది. ఒక్కొక్కరికి 800 నుంచి 900 ఇళ్లు కేటాయించి సర్వేలు గంటల్లో పూర్తి కావాలి, రోజుల్లో పూర్తి కావాలని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఈ కారణంగా స్ట్రెస్ వాళ్ళకి పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడమో, చనిపోవడమో, లేదంటే జబ్బులు పాలు కావడమో, లేదా 100కి 100 వాస్తవం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వెంకటరామరెడ్డి గారు చెప్పారు, గతంలో మేము కూడా అనేక సందర్భాల్లో పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఈ పని ఒత్తిడిని తగ్గించడానికి ఈ ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏమి తీసుకోవడం లేదు. తీసుకోకపోగా ఇప్పుడు లేబర్ కోడ్లు కేంద్రంలో ప్రభుత్వం ప్రకటిస్తే ఇక్కడ 8 గంటల పని విధానాన్ని 13 గంటలు చేసుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇప్పుడు అసెంబ్లీలో ఈ లేబర్ కోడ్లని ఒక బిల్లుగా ప్రవేశపెట్టబోతున్నాడు. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురిగాబోతున్నారు అనే దాంట్లో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారు. ఆ ఆత్మహత్యలు లేదంటే చనిపోవడాలు, అనారోగ్య సమస్యలకి గురవుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళగట్టినట్టు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆ లేబర్ కోడ్ల పేరుతో ఇవంతా ఆమోదం పొంది రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేస్తే రాబోయే రోజులు ఇంకెంత దుస్థితి నెలకొని ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది తీవ్రమైన సమస్యగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉందని మేము భావిస్తున్నాం సార్. రైట్. ఇక రోడ్లు ప్రైవేట్గానంటండి. చంద్రబాబు ప్రభుత్వంలో పీక్ చేరిన పీపీపీ పిచ్చి విశాఖలో 88 కిలోమీటర్ల రోడ్డుని పీపీపీకి అప్పగించాలని నిర్ణయించారట. ఈ కల్పిత గణాంకాల మీద జగన్ గారు చెప్పింది ఏంటి, చంద్రబాబు గారు చెప్తున్నవన్నీ కల్పిత గణాంకాలేనా? మరోవైపు ఉద్యోగులు పడుతున్న బాధలు, నిన్న వచ్చిన రైతుల ఆత్మహత్యలు, వీటన్నిటి మీద కూడా, తర్వాత రైతుల అప్పుల మీద కూడా వచ్చింది నిన్న లోక్సభలో. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చుకోవడం కోసం జిఎస్డిపి బాగా పెరిగిపోయిందని చెప్పి చూపిస్తున్నారు. జిఎస్డిపి పెరిగితే రాష్ట్ర ఆదాయం ఇక్కడ పెరగాలి కదా. పాయింట్ నెంబర్ 1. నిన్న మనం చూస్తే రాష్ట్ర సొంత ఆదాయం 1,34,208 కోట్లు రావాలి 12 నెలలు ఎస్టిమేటెడ్, అంటే రేపు మార్చి వరకు చూస్తే. కానీ ఇప్పుడు 9 నెలలు అంటే జనవరి వరకు మనం చూస్తే, అంటే 2 నెలల టైం ఉంది, 83,500 కోట్లే వచ్చింది. ఏది వీళ్ళు విపరీతంగా పన్నులు పెంచిన, ఓ పక్క కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి, ఇన్ని పెంచుతున్నా కూడా ఆదాయం, రాష్ట్ర ఆదాయం పెరగట్లా. ఎందుకు? ప్రజల దగ్గర డబ్బులు లేవు, కొనుగోలు శక్తి లేదనేది. ఎందుకు? సంక్షేమ పథకాలు మీరు ఇచ్చుంటే ప్రజల దగ్గర రొటేషన్ అయ్యేది డబ్బులు, అప్పుడు జిఎస్టీ వసూలు అయ్యేది. జిఎస్టీ వసూలు అయితేనే రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగేది. ఇది ఒక పాయింట్ కీలకంగా మనం చూడాల్సింది. కాదు, ఆయన మళ్ళీ నిన్న కూడా అంటున్నాడు, ఏది వైసీపీ టైంలో విధ్వంసం అయింది, ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం సెట్ చేసామని చెబుతున్నారు. ఎక్కడ విధ్వంసం అయింది? ఇప్పుడు నిన్న మీరు తేలేకపోయారు కదా 3 లక్షల కోట్ల అప్పు 19 నెలల్లో. అప్పులు అంత మేము సార్ 60 నెలల్లో జగన్ గారు చేసినటువంటి అప్పు 3,32,000 కోట్లు అయితే, చంద్రబాబు నాయుడు గారు 20 నెలల్లోనే 3,32,000 కోట్లు అప్పు చేశాడు. కేవలం 20 నెలల్లో చేశాడు. విజనరీ అంటే అదే కదా. అయినా కూడా విధ్వంసం మీదేనంటున్నా. అదే విజనరీ అంటే ఏంది? ఎంత ఎక్కువ అప్పులు చేస్తే అంత విజనరీ, ఏది అంత తక్కువ అప్పులు చేస్తే అదే విధ్వంసం. ఇదిగా చంద్రబాబు నాయుడు గారు. రెండోది, ఎక్సైజ్ ఆదాయం కూడా 7% తగ్గిందంట గడిచిన ఏడాదితో కంపేర్ చేస్తే. అంటే నకిలీ మద్యం ఏర్లై పారుతుందంటే దానికి అర్థం. ఎందుకంటే ఈరోజు బెల్ షాపులు ఎక్కడ పడితే అక్కడ బెల్ షాపులు, ఒక్కొక్క నియోజకవర్గంలో 1000కి పైగా బెల్ షాపులు ఉన్నాయని వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి. అయినా ఇక్కడ ఎక్సైజ్ శాఖకి ఆదాయం అంతకుముందు 16,000 కోట్లు వస్తే ఇప్పుడు 14,000 కోట్లే వచ్చిందంట. అంత ఎందుకు తగ్గింది? మన కోడి పందాలు 26,000 కోట్లు లక్ష్యంగా కోడి పందాలు అప్పుడే తెగదాగారని ఎల్లో మీడియానే రాసిందిగా. తాగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రభుత్వానికి రావట్ల ఆదాయం. అది ఇప్పుడు ప్రతి 3 బాటిల్కి ఒక నకిలీ బాటిల్ అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి ప్రతి 3 బాటిల్లో ఒకటే ఒరిజినల్ బాటిల్ ఉంటుందేమో. మరి లేకపోతే ఇంత ఆదాయం. సరే, ఆదాయం ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు మందు షాపులు తక్కువ, సో మద్యం తాగేవారి సంఖ్య తగ్గింది, సో కానీ ఆదాయం పెరిగింది. మరి ఈరోజు తాగేవారి సంఖ్య పెరిగింది, ఎక్కడ పడితే అక్కడ మీరు గుడి పక్కన బడి పక్కన డైరెక్ట్గా గుడి వైన్స్ పేరుతో అమ్ముతున్నారు. ఇన్ని అమ్ముతున్నా మరి ఆదాయం ఎందుకు రావట్లా అంటే నకిలీ మద్యం ఏర్లై పారుతుంది కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు అనేది ఒక పాయింట్.
రెండోది మీరు నిన్న రైతులకు సంబంధించిన దాంట్లో రాజ్యసభలో కూడా చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా తీసుకుంటే కొమ్మనేని గారు, నిన్న మొన్న వచ్చింది కదా ఇంట్లో నిన్నే అప్పులు బాగా ఎక్కువ, దేశంలోనే నెంబర్ 1 అంట. దేశంలోనే అప్పుల్లో మనం నెంబర్ 1 అన్నాం, రైతుల ఆత్మహత్యలో కూడా నెంబర్ 1 ఉన్నాం. రైతుల ఆత్మహత్యలే కాదు, రైతుల అప్పుల్లో కూడా రైతుల అప్పుల్లో ఉన్నాం, రైతుల ఆత్మహత్యలో కూడా. రైతుల ఆత్మహత్యలు 2865 జరిగినాయి ఒక 2025 ఏడాదిలో. రైతులు కానీ రైతు కూలీలు కానీ 2865 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే రోజుకు 8 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఇంకా రాష్ట్రం ఎక్కడ బాగుంటున్నట్టు? రెండోది ఆయన అంటాడు పరిశ్రమలకు సంబంధించి మాట్లాడతాడు. పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి కొమ్మనేని గారు? శాంతి భద్రతలు బాగుంటే పరిశ్రమలు వస్తాయి. నువ్వు ఇక్కడ డైరెక్ట్గా రాజధాని ప్రాంతం డీజీపీ ఆఫీసు కోతవేట దూరంలో వెళ్ళి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు చేస్తుంటే ఏ కంపెనీ వాడు పెట్టుబడి పెడతానికి వస్తాడు? భయపడతాడు. డైరెక్ట్గా మీరు పెట్రోల్ బాంబులు వేస్తుంటే ఎవరు వస్తారు? రెండోది వచ్చేటప్పటికి రాజ్యసభలో మన డిసెంబర్ 15, 2025 కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 5.2% ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది 8.2%తో దేశంలోనే టాప్ నిరుద్యోగంలో మనం ఉన్నాం. అంతకుముందు తగ్గినట్టు వచ్చింది కదా, జగన్ గారు ఉన్నప్పుడు తగ్గింది. ఇప్పుడు నిరుద్యోగ రేటు దేశంలో నెంబర్ 1 ఉన్నాం. అప్పట్లో పేదరికం మరి 20 లక్షల కోట్ల ఉద్యోగాలు. జగన్ గారి టైంలో నాకు నచ్చిన పాయింట్ అంటే పేదరికం కూడా తగ్గినట్టు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు మహిళల్ని చిన్న చిన్న షాపులు కానీ అన్ని పెట్టుకోవడానికి వాళ్ళకి సంబంధించి ఇచ్చింది. రెండు, మీరు చంద్రబాబు నాయుడు విధ్వంసం అన్నారు కదా, నేను ఈనాడు పేపర్లో రాశారు ఏమని, ఏపీలో 5 ఏళ్లలో 1.84 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు పెట్టి దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 2021-22 నుంచి 25-26 వరకు ఏదైతే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ కింద 1,84,730 కోట్లు వసూలైనట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2021-22లో 30,000 కోట్లు వచ్చిందంట. 22-23లో 36,000 కోట్లు. 21-22లో 30,000 కోట్లు. కరోనా కదా, కరోనా అయినా చూడండి సార్, కరోనా అయినా 30,000 కోట్లేమో 2021-22లో, 22-23లో 36,000 కోట్లు, 23-24లో 40,000 కోట్లు, 24-25లో కేవలం 41,000 కోట్లు. అంటే 1000 కోట్లు పెరిగింది. ఏది ఇన్ని పన్నులు వేసిన చంద్రబాబు నాయుడు ఎంత పెరగాలి? సంవత్సరానికి 5,000 కోట్లు పెరగాలి మినిమం వేసుకున్నా. అక్కడ చూడండి 30, 36, 40 వచ్చినప్పుడు ఇక్కడ 45 రావాలి. కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా 35,000 కోట్లు వచ్చిందండి ఇప్పుడు వరకు. అంటే 40 కోట్లు రీచ్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఇంక ఎక్కడ పెరుగుతున్నట్టు? రాష్ట్రం ఆదాయం జగన్ గారు చెప్పినట్టు కల్పిత గణాంకాలు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు మ్యానిపులేట్ చేసినట్టే ఉంటాయి ఆ గణాంకాలు. సో అద్భుతంగా ఇక్కడ ఉందంటాడు, మళ్ళీ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటాడు, విధ్వంసం అయిపోయింది ఒక పక్క అంటాడు, అప్పులు పుట్టట్లేదు అంటాడు, 3,30,000 కోట్లు అప్పు తెచ్చేసాడు 20 నెలలు. ఒక్కడంటే కార్యక్రమం చేసింది లేదు మళ్ళీ. రైట్, తమాషా. అమరావతికి చట్టబద్ధత, చంద్రబాబుకి అమిత్ షా హామీ అంట. పార్లమెంట్లో గందరగోళంతో అనేక బిల్లులు ఆగిపోయాయంట. వీళ్ళు పెడదలుచుకుంటే ఎంత గందరగోళం జరుగుతున్నా టక్కున ఆమోదించినట్టు ఎస్ఆర్ అంటే వచ్చేస్తుంది. పోలవరం 2వ దశకు 32,000 కోట్లు ఇవ్వాలంట. మన బడ్జెట్లో 3,000 కోట్లు ఇస్తే బ్రహ్మాండంగా ఉంది బడ్జెట్ అని ప్రశంసించిన చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్లు 32,000 కోట్లు అడుగుతున్నారు. ఏపీ టచ్ చేశారు చాలంట. చంద్రబాబు గారి హృదయం స్పందించిందట. ఏపీ మీదుగా రైల్వే క్యారిడార్ ఇచ్చినందుకు కేంద్రానికి సీఎం చంద్రబాబు గారు అబ్బా టచ్ చేసావు చూడు, అబ్బా నన్ను టచ్ చేసావు చూడు అన్నట్టుగా. ఎందుకు వెళ్ళినట్టు ఏం సాధించినట్టు? మొన్న బడ్జెట్ ముందుకు వెళ్ళారు, తర్వాత లోకేష్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడల్లా నిధుల కోసం అంటారు. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ అయిపోయి ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఏం ఉపయోగం? మురళీ గారు సీనియర్, మీరందరూ చాలా సీనియర్లు. ఎవరైనా బడ్జెట్ ముందు వెళ్తారు, వెళ్ళారు. బడ్జెట్ కంటే ముందు అందరు వెళ్ళి మాకు ఇవన్నీ పెట్టండి బడ్జెట్ లో నడుతారు. బడ్జెట్ అంతా అయిపోయినాకంటే ఇప్పుడు బడ్జెట్ మీద మాట్లాడడానికి వెళ్ళారంట. ఇప్పుడు 32,000 కోట్లు వెళ్ళారా? ఇంకా వేరే పర్పస్? ఇప్పుడు ఆయన దేనికి వెళ్ళారు? లడ్డు గురించి కూడా వెళ్ళారని కొన్ని పేపర్లో రాస్తున్నారు. వాళ్ళ టీవీలోనే 2 అంశాలని చెబుతున్నారు. ఒకటి ఏంటంటే లడ్డు గురించి, ఏదైతే లడ్డులో మేమందరం మాట్లాడుతున్నాం, బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన బీజేపీ వాళ్ళని ఇక్కడికి వచ్చే ఉసుకెళ్ళడానికి చూశాడు. వాళ్ళు కూడా కొంత బురదండి ఇచ్చారు, కానీ మొత్తం అంటుకుంటే మన ఈ దేవుడు పాపం మన వెంటాడదని చెప్పి వాళ్ళు రాట్లా. ఇప్పుడు కేంద్రం దగ్గర మన పవన్ కళ్యాణ్ పంపించాడు అమిత్ షా గారి దగ్గరికి. లడ్డులో పిచ్చి అట్లాంటివన్నీ మాట్లాడద్దు అన్నాడని అంటున్నారు బయట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేరుగా వెళ్ళాడు. నేరుగా వెళ్ళి నిజంగా అది అడిగి ఉంటే, ఆ మాటగానే ఆయన చెప్పుంటే, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా రియాక్షన్, పాజిటివ్ రియాక్షన్ వచ్చి ఉంటే బయటకు వచ్చి గంటసేపు మాట్లాడేవాడు, దాని గురించి వేరే మాట్లాడేవాళ్ళు కాదు. సో అది లేదనేది వాస్తవం. ఇప్పుడు ఎందుకు ఆయన అన్నా వాళ్ళకి కేంద్రం, ఎందుకంటే కలవదండి, అసలు అవకాశమే లేదు. అది మనం మాట్లాడటమే తప్పు. ఎందుకంటే
కాదు ఇప్పుడు పెద్ద పెద్ద పండితుల్ని వీళ్ళందరినీ మీరు తిన్న లడ్డూల్లో అది అవన్నీ ఉన్నాయంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. అయోధ్య ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి అమిత్ షా గారికి వాళ్ళంతా వెళ్ళారు. ప్రతిరోజు జడ్జిలు తింటారు సార్, ఏదో ఒక జడ్జి గారు లడ్డు తింటారు. ఒక్క జడ్జి గారు కూడా ఆయన జంతువుల యాసిడ్ తో తిన్నామని అంటే ఎంత ఉంటది కదా. ఇంత దారుణంగా ఎవరన్నా మాట్లాడతారు. ఇందాక ఉండవల్లి గారు చెప్తున్నా ఆయన మొక్క కవళికల్లోనే చాలా చేదరగా ఏంది ఈ ప్రచారం. అయినా ఇంకా మాట్లాడు సార్, దాన్ని మించి ఇప్పుడు బాత్రూమ్ యాసిడ్ అంటే నీచానికి దిగజారితే మనం ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో మాట్లాడటం అంటే అసలు 310 సంవత్సరాల చరిత్రలో ఏ మనిషి మాట్లాడలేదు సార్. కల్తీనే మాట్లాడలేదు. ఏమి సాధించారు? ఢిల్లీ వెళ్తే ఏమి కనపడటం లేదు. చెప్పడానికి ఒక పేపర్ లోనే అమరావతి చట్టబద్ధతను సాధించారు, ఇంకో పేపర్ లో పోలవరం నిధులు. మురళి గారు చెప్పండి, పోలవరానికి 3,000 కోట్లు వస్తేనేమో బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందన్నారు. పోలవరం ప్రస్తావన తేకపోయినా ఇప్పుడేమో మరి దేనికి వెళ్ళినట్లు సంక్షిప్తంగా చెప్పండి దయచేసి. అదే మీరు బాగా వ్యాఖ్యానం చేశారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒక దార్శనిక బడ్జెట్ అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా గొప్ప విజన్ తో తయారు చేసినటువంటిది ఇది. మామూలు బడ్జెట్ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టుగా అంత మునుపు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఒక 1/2 డజన్ మంది కేంద్ర మంత్రుల్ని, అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని కలిసి పదే రిక్వెస్ట్లు చేసి అవసరాలన్నీ చెప్పొచ్చారు. ఇక్కడ చాలా రాష్ట్రాలతో పోలిక చేసుకున్నప్పుడు మనకు తగ్గిపోవడమే కాదు, రాష్ట్రానికి రావాల్సిన వాటా కింద కూడా తగ్గిపోయింది. ఇప్పుడు పోలవరానికి 21,000 కోట్లు ఒక్క నిర్వాసితులకే కావాలా? ఇవన్నీ కూడా ఏమి చెప్పుకున్నాడో ఏమో గానీ 3,000 కోట్లు కేటాయించి గత బడ్జెట్ తో పోలిక చేస్తేనే తగ్గిపోయిన విషయాల్ని మొదటి రోజు మాట్లాడకుండా, మాకు అన్యాయం జరిగిందని చెప్పి గట్టిగా ప్రశ్నించకుండా, ఆ రోజేమో దార్శనిక బడ్జెట్ అని, ఈ రోజు పోయి మామూలుగా మళ్ళా మంత్రులందరూ చుట్టూ తిరుగుతూ అంటే ఏ రకమైనటువంటి అసలు ఆ పర్పస్ తోటే వెళ్ళారా? ఇంక వేరే విషయాల్లో జనరల్గా ఏం చేస్తుంటారంటే లోపల వేరే మాట్లాడతారు, బయటకు వచ్చి అవన్నీ అడిగామని ఊరిగా కాగితం ఇచ్చి ఆ కాగితంలో చెప్తుంటారు. ఇవన్నీ నేను చాలా ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆయన లోపల ఏం మాట్లాడో మనం ప్రవేశించి చూడలేదు కదా సార్. ఎదువరకు జగన్ గారు వెళ్ళంగానే అక్కడ రూముల్లో దాక్కునేవాళ్ళు అంట, ఏది పడితే రాసేవాళ్ళు. ఇప్పుడు రాయలేకపోతున్నారు మరి వాళ్ళు కూడా. రైట్. కారుమూరి వెంకటరెడ్డి గారు, మురళి గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.